రిజిస్ట్రేషన్ సేవలు ప్రైవేటీకరణను నిరసిస్తూ ఏపీ దస్తావేజుల లేఖర్ల సంఘం ఆధ్వర్యంలో గత 3 రోజులుగా అయితే నిరసన బాట పట్టిన పరిస్థితి ఉంది. గతం నుంచి కూడా ఇది ఎప్పుడైతే 396 జీవో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెలువరించిందో ఆనాటి నుంచి కూడా దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో గత 3 రోజులుగా పెన్ డౌన్ కార్యక్రమాన్ని కూడా దస్తావేజుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నాయకులు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దీని ప్రభావం ఈ రిజిస్ట్రేషన్లపై తీవ్రంగా పడిన నేపథ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా ఈ రిజిస్ట్రేషన్లు అయితే ఎక్కడికక్కడే స్తంభించిన పరిస్థితి కనిపిస్తుంది. తో పాటు కొంతమంది దస్తావేజు లేఖర్ల సంఘానికి సంబంధించిన నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. గత 3 రోజులుగా మీరు పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టారు. అంటే ఈ 396 జీవో వలన ఏం నష్టం కలగబోతుంది మీకు? సార్ మీడియాలో ఫస్ట్ నుంచి చెప్పేది 396 జీవోని అనౌన్స్ చేసినప్పుడు చెప్పింది ఏంటంటే ఆర్ఎస్కే అని ఒక ప్రైవేట్గా ఒక సంస్థను ఒక ఫ్రంట్ ఆఫీస్ అని చెప్పి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి అనుసంధానంగా ఒక ప్రైవేట్ ఆఫీస్ ఏర్పాటు చేసి దాంట్లో డేటా అంటే పబ్లిక్ డేటా ఎంట్రీ అని డాక్యుమెంట్ రైటర్ రాసిన దస్తావేజును పబ్లిక్ డేటా ఎంట్రీలో సబ్మిట్ చేస్తే వారు ఆన్లైన్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ఓకే అయిన తర్వాత కస్టమర్ కక్షిదారు వెళ్ళి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం దస్తావేజ్ ఇష్యూ చేసిన విధానం తెలియజేసి ఉన్నారు. అయినట్లయితే మేమేమంటున్నామంటే అసలు 390 ఆర్ఎస్కే కార్యాలయంలో జరిగే ప్రాసెస్ ఆల్రెడీ 2 years బట్టి అంటే మనకు మేబీ ఆ పీడీ అనే ఒక సాఫ్ట్వేర్ని 2022లోనే ఎస్టాబ్లిష్ చేశారు. దాని ప్రకారం దానికి అనుగుణంగా డాక్యుమెంటేటర్స్ అందరూ ఆల్రెడీ వర్క్ చేస్తున్నాము. దానిపై గవర్నమెంట్ మీ లేఖర్లు ఎప్పుడు వ్యతిరేకించలేదు. ఆ ప్రాసెస్లో ఉండే ఆ టెక్నాలజీ సర్వర్గా రైటర్స్ అందరూ మళ్ళీ కొత్తగా నేర్చుకుని ఒక వితిన్ 1 weekలో అది వచ్చే 1 weekలోనే దాన్ని సక్సెస్ చేసుకుంటూ ఆ ప్రాసెస్ ఇవాళ డేటా ఎంట్రీ ఆపరేటర్ని 100-200 ఫీజుగా తీసుకుంటూ డాక్యుమెంట్స్ రాస్తున్న విధానం వదిలేసి ఇవాళ 2000 రూపీస్ ఒక డాక్యుమెంట్కి అని చెప్పి కొత్తగా ఆర్ఎస్కేలో పెట్టి ఫీజు పెడుతున్నామని అన్నారు. సో ఈ భారం ప్రజలకి ఎంత పడుతుందన్న విషయం ప్రజలకు తెలియాలనేది మా ఉద్దేశం. రెండోది ఏంటి, దానివల్ల ఇప్పుడు సీఎం గారు మొన్న చెప్పింది ఏంటంటే మీ ఉపాధికి ఎటువంటి భంగం కలగదని అని అన్నారు. బట్ ఆ 2000 రూపీస్ చేసే ప్రాసెస్లో రైటర్ యొక్క పని ఏమీ లేదనేది అంటున్నారనేది మా కోరిక. ఏంటంటే 3 రద్దు చేయమని అనడానికి గల కారణం కూడా అదొకటి. రెండోది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు స్టేట్ గవర్నమెంట్లో ఉన్న ఆధీనంలో ఉన్న కార్యాలయాలు కాబట్టి వాటిలో మ్యాక్సిమం ఏ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కూడా సరైన ఫెసిలిటీస్ లేవు. ప్రైవేట్ బిల్డింగ్స్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆర్ఎస్కే కొత్తగా పెట్టే బదులు ఆ ఉన్న కార్యాలయాన్ని మోడిఫై చేసే విధానం. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, కొంచెం ఫెసిలిటీస్ అవి సరిగ్గా లేవు ఆఫీసులోని అని చేత కొత్తగా ఆర్ఎస్కేలు ఏర్పాటు చేస్తాం, దానివల్ల ప్రజలు ఇంకా కొంచెం పారదర్శకంగా ఉంటాయి అని అంటున్నారని చెప్పి సీఎం గారు అన్నారండి. కానీ ఈ ఫండింగ్ ఏదైతే 2000 రూపీస్ ఏదైతే కలెక్ట్ చేస్తున్నారో అది గవర్నమెంట్ లేఖర్ లైసెన్స్ ప్రవేశపెట్టి అందులో 1/4 మినిమం 500 రూపీస్ లేఖర్ ఫీజు కింద గవర్నమెంట్ కట్టమని చెప్పి ఉంటే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఉన్న గవర్నమెంట్ ఆఫీస్ అన్ని మోడిఫై బోర్డు చేయొచ్చు. ఆల్రెడీ యూజర్ ఛార్జెస్ రూపేణా గవర్నమెంట్కి ఇప్పుడు డాక్యుమెంట్కి ఇంతకుముందు 100 రూపీస్ 50 రూపీస్ 100 తర్వాత 200 ఉండేది. ఇప్పుడు 500 రూపీస్ కలెక్ట్ చేస్తున్నాం. యూజర్ ఛార్జెస్ ప్రతి డాక్యుమెంట్కి 500 రూపీస్ డాక్యుమెంట్ వాల్యూతో నిమిత్తం లేకుండా ఈచ్ వన్ డాక్యుమెంట్ అది 100 రూపీస్ తగ్గించి 1000 డాక్యుమెంట్ అయినా crores రూపీస్ అయినా 500 రూపీస్ కలెక్ట్ చేస్తున్నారండి. ఈ ఫండింగ్ ఏమవుతుందన్న విషయం అంటే అది మనకు పర్సనల్గా మనకు సంబంధించిన విషయం కానప్పటికీ ఆ యూజర్ ఛార్జెస్ ఆల్రెడీ 500 రూపీస్తోనే ఆఫీస్ మోడల్ చేసే ఇది ఉంటుంది. బట్ మళ్ళీ ఆర్ఎస్కేలతో వచ్చే కాంట్రాక్ట్లు అయితే ఎవరు చేయడానికి ఏ ప్రైవేటైజేషన్ చేయడానికి అనే విషయం మాకు తెలియదు. ఇప్పుడు ఆర్ఎస్కే గురించి చెప్తున్నారు మీరు, అంటే ఎంతవరకు మీరు రాసి ఒక రిజిస్ట్రేషన్ చేయాలంటే డాక్యుమెంట్ రైటర్ రాయడం అక్కడ నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అయితే ఈ ఆర్ఎస్కేలు ఎన్ని అవుతాయి మరి సాధ్యమానికి వచ్చా? అది కూడా ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మేము మీరు రైటర్ అదే సీఎం గారు చెప్పిందండి, మీరు డాక్యుమెంట్ రైటింగ్ రాసి ఆర్ఎస్కేలో చెయ్యండి సబ్మిట్ చేయండి అని అంటున్నారు. సో ఆర్ఎస్కేలో సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ కొత్తగా ఇందాక మేము చూసిన న్యూస్ ఏంటంటే దాంట్లో మళ్ళీ సర్వే అయితే 3000 అని, ఆర్ఎస్కేలో డాక్యుమెంట్ అడ్మిట్ చేయడం 2000 అని, ఇట్లా వేరువేరుగా అంటే ఒక డాక్యుమెంట్ ఫస్ట్ అడ్మిట్ అయ్యేటప్పటికి ఒక మనిషి 5,000 రూపీస్ ఒక కక్షిదారు చెల్లించవలసిన ఏర్పాటు ఎందుకంటారు అసలు అది మా ఉపాధి పోగొడుతూ ఈ ఆర్ఎస్కే ప్రైవేట్ బిల్డింగ్స్ ప్రైవేట్ సెక్టర్స్ కాంట్రాక్ట్ ఇస్తున్నారు సార్. ఒరిజినల్గా అది వాళ్ళు అదే కాంట్రాక్ట్ అని అంటున్నారు. అది గవర్నమెంట్ దాంట్లో ఉండే పీపీపీ విధానంలో వాళ్ళు రాస్తారనేది ఇప్పుడు దాకా అనౌన్స్ చేయలేదండి. వాళ్ళు ఓన్లీ సబ్మిట్ చేస్తాను అంటున్నారు. వాళ్ళు అక్కడ ఏంటంటే ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ప్రాసెస్ చేసి చేస్తారు. అంటే ఇక్కడ మాకు ఇతిమిద్దంగా దీంట్లో సరైన ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఏమంటున్నారంటే ఎంతసేపు ఇప్పుడు
ఇప్పుడు మీకు ఇంకా డాక్యుమెంటేటరీ ప్రొవిషన్లో మేము ఎటువంటి దోకా లేదు, మీరు డాక్యుమెంట్ రాసుకుని ఆర్ఎస్కేకి సబ్మిట్ చేయండి అని అంటున్నారు. అంటే మేము చేసిన పని ఇప్పుడు ఆల్రెడీ మేము చేస్తున్న పని అదే. కొత్తగా వచ్చే మేము చేసి పీడీఈ పని ఒక్కటి అది చేసి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పని ఇప్పుడు ఆర్ఎస్కే ఏర్పాటు చేసి 2000 కలెక్ట్ చేయమని అంటున్నారు. ప్రజల నుంచి ఎటువంటి వ్యతిరేకత డాక్యుమెంటేటర్ మీద ఎటువంటిది ఇప్పుడు దాకా లేదండి. పూర్వం లైసెన్స్ ఉండేవి, లైసెన్సులు తీసిన తర్వాత కూడా డాక్యుమెంటేటర్స్ మీద ఎటువంటి అభియోగాలు కానీ ఇవి కానీ రాలేదు. కొన్ని చోట్ల ఏవో చిన్న వస్తున్నా వాటికి వచ్చే దానివల్ల పబ్లిక్లు మేము నష్టపోయాము వాళ్ళ వల్ల అనేది ఎక్కడ పబ్లిక్ వాయిస్ ఇవాళ దాకా లేవు. అది దాంట్లో రెండోది హిస్టరీ ఏంటంటే ఈ ప్రొఫెషన్లో ఉండడం వల్ల మాకు లోకల్గా ఉండడం వల్ల కూడా వాళ్ళ యొక్క డాక్యుమెంటేషన్లు వచ్చే లీగల్గా ఫ్యామిలీస్ వాళ్ళ యొక్క స్టోరీ అన్నీ మాకు తెలుసు కాబట్టి దాన్ని సర్వడగా డాక్యుమెంట్ రేపు వాళ్ళ కోర్టు లావాదేవీలు కూడా యాక్చువల్గా మేము రాసిన దానివల్ల 80% 90% వాళ్ళ కోర్టు లావాదేవీలు లేకుండానే మనిషి సమస్య పరిష్కారం అవుతుంది. ఈ ఆర్ఎస్కే పెట్టడం వల్ల మా లేఖల ఉపాధి కోల్పోవడం అనేది వల్ల ఇవాళ 4-5 లక్షల మంది సుమారుగా ప్రజలు దీని మీద ఆధారపడి ఉన్నారండి. మరి వీళ్ళు బాబు గారు ఎంతసేపు జాబులు 10 మందికి ఇప్పిస్తాం, 100 మంది జాబులు అన్నిటికీ జాబ్ చేయాలనే విధానంలో మా జాబుల పరిస్థితి ఏంటి? మాకుండి ఈ ఉపాధి మేమేమి వాళ్ళ దాకా వాళ్ళ మీద మేమేం గవర్నమెంట్ ఏమి మమ్మల్ని ఉపాధి కలిగించమని అనలేదు. ఉన్న ఉపాధిని వాళ్ళు తీసేయడం అనేది ఎంతవరకు సమంజసం సీఎం గారు ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. మిమ్మల్ని అడుగుతున్నాను నేను, ఇప్పుడు ఒక ఫార్మేట్ తయారు చేసి ఆ ప్రాసెస్ దాని ద్వారా వెళ్ళడం వల్ల అంటే నూతనంగా ఇప్పుడు పెడుతున్న ప్రభుత్వం చేయడం వలన రాబోయే రోజుల్లో లీగల్గా అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అది కూడా ఉన్నాయండి. అది ఎలా అంటే ఇప్పుడు ఏమైనా దారి డిస్ప్యూట్ ఉందనుకోండి, అది రాయాలంటే లేఖ రాయాలి. వాళ్ళు రాయరు కదా, వాళ్ళు రాయాలంటే ఆ లేఖలకి 3000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్తున్నారు. ఆ 3000 రూపాయలు ఖర్చు అవుతుంది అంటున్నారు అది లేఖల ఒపీనియన్కి వెళ్ళాలంటే. దానివల్ల ఈ ఆర్ఎస్కే వల్ల ఇబ్బంది యూజ్ ఏం లేదండి. లేఖలు మీ దగ్గర ఉన్న నాలెడ్జ్తో అవి ఎంతవరకు పరీక్షించామండి, పరీక్షించారండి. ఈ జీవో వల్ల ఏంటంటే అందరికీ ఇబ్బంది కలిగే యోచన ఉందని చెప్పి అనుకుంటున్నాం. ఇప్పుడు 396 జీవోని మీరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసలు 396 జీవోలో కూలంకషంగా ఏముంది? దాంట్లో అస్పష్టత అంటే స్పష్టంగా లేదు అనే వాదనకు మీరు ఏం చెప్తారు? 396 జీవో 36/2026 ఏంటంటే పాస్పోర్ట్ తరహాలో అంటే ప్రజలకి ఈ డాక్యుమెంట్ రైటర్లు ఏదైతే చేస్తున్నారో ఆ సర్వీసులు డిపార్ట్మెంట్లో సబ్ రిజిస్టర్ ఆఫీస్లో సబ్ రిజిస్టర్ గారు ఏదైతే చేస్తున్నారో అంటే డాక్యుమెంట్ స్క్రూటినీ కానివ్వండి, ఈ దస్తావేజులు స్టాంప్ డ్యూటీ ఫీజులు ఎంత అవుతుంది, వాటికి ఎంత చలన అవుతుంది, ఆ డబ్బు కట్టించుకోవడం, బ్యాంకుల్లో కట్టే డబ్బు కట్టించుకోవడం, ఇవన్నీ కూడా పబ్లిక్ ఈ ఆర్ఎస్కే కేంద్రాల ద్వారా చేసుకోవచ్చు అని వాళ్ళు ఇచ్చారు. కానీ దానివల్ల ఏంటంటే ఇప్పుడు మేము అంటే వాళ్ళ ఆర్ఎస్కే కేంద్రాలు స్పష్టత ఉన్నది. దాంట్లో 2000 రూపాయలు మేము మహారాష్ట్ర బేసిక్గా తీసుకున్నామని చెప్తున్నారు. ఇది మహారాష్ట్రలో అమల్లో ఉంది, అక్కడ ఈ ఆర్ఎస్కే కేంద్రాల ద్వారా జరుగుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు అక్కడ 5200 ఫీజు తీసుకుంటున్నారు, ఇక్కడ 2000 రూపాయలు పెడుతున్నాం ఫీజు. కాబట్టి ఆ 2000 ఫీజుతో పబ్లిక్ వచ్చి ఈ డాక్యుమెంట్ చేసుకొచ్చి అనే కోణంలో అక్కడ అందులో స్పష్టంగా రాయటం జరిగింది. కానీ డాక్యుమెంట్ రైటర్ల యొక్క వ్యవస్థ కోసం కానీ తర్వాత ఈ ఆస్తుల భద్రత ఈ విషయమే కానీ ఇంకా చాలా సందేహాలు ఆ జీవోలో స్పష్టత లేదు. వాళ్ళు అందువల్ల మేము ఏమవుతుందంటే ఆ జీవో వలన రాష్ట్ర వ్యాప్తంగా మేము సుమారు ఒక 4 లక్షల మంది డాక్యుమెంట్ రైటర్లు ఉన్నాం. ఈ మా మీద ఆధారపడేమో ఇంకా సహాయకులు కానివ్వండి, లేకపోతే ఈ మన జిరాక్స్ సెంటర్ల వారు ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మేము రోడ్డును పడతామని చెప్పేసి ఆ జీవో వచ్చిన మరుసటి రోజు నుంచి మేము నిరసన తెలుపడం జరిగింది. అయితే దీని మీద ప్రభుత్వం వారి నుంచి కానీ ఎవరు కూడా ఇటువంటి స్పందన లేకపోవడంతో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 298 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఈ సమ్మె బాట పెట్టాం. 27/2026 నుంచి 31/7/2020 వరకు కూడా ఈ సమ్మె చేయాలని. అప్పుడు ప్రభుత్వంలో ఈ మార్పు ఏమైనా కనిపిస్తే మనం ముందుకు కదులుతాం, మనకు జీవిత ఉపాధి భరోసా కల్పించాలి అనే కోణంలో ఈ సమ్మె చేయటం మొదలెట్టాం. కానీ ఈ సమ్మె మొదలెట్టిన తర్వాత మేము సుమారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో కూడా కొన్ని వేల డాక్యుమెంట్లు స్థిరాస్తి లావాదేవీలు ఆగిపోవడం జరిగింది. తర్వాత కొన్ని వందల కోట్ల రూపాయలు రెవెన్యూ కూడా ఇప్పుడు ఆగిపోయింది. దానికి కారణం డాక్యుమెంట్ రైటర్లకి ప్రజలకు ఉన్నటువంటి అనుబంధం ఇది. మేము ఎవరిని బ్లాక్మెయిల్ చేయడం కానీ బలవంతంగా ఆపడం కానీ లేదు. ఒక డాక్యుమెంట్ రాయాలంటే 4-5 రోజులుగా ఈ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో కక్షిదారులు వాళ్ళకి అన్ని విషయాలు మేము మాట్లాడి ఆ డాక్యుమెంట్ తయారు చేసిన తర్వాత మాత్రమే దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు స్టాంప్ డ్యూటీ ఫీజులు ఏమైనా ఉంటే కొర్రీలు అటువంటి ఏమైనా ఉంటే కరెక్ట్గా ఉన్నాయి లేదని అది సబ్ రిజిస్టర్ గారు పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత అది అన్నీ ఓకే అనుకుంటే గంటలో రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ ఈ డాక్యుమెంట్ తయారు చేయడానికి ఒక డాక్యుమెంట్ రైటర్ పడి వేదన కానీ రోజుల
సమస్యలు కానీ అవి ఎవరికి తెలియవు. కాబట్టి ఇటువంటివన్నీ ఆర్ఎస్కే కేంద్రాల ద్వారా జరగడం అనేది అసాధ్యం. ఆర్ఎస్కే కేంద్రాల ఏర్పాటు వెనుక ప్రజల్లో కొంతమంది ఉన్న ప్రజల్లో కొన్ని కారణాలు ఉన్నాయని అనుకోవచ్చు. ఏంటంటే ఈ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు తలారులకు కేంద్రంగా మారిందన్న ఆరోపణలు ఏం చెప్తారు మీరు? సరే, అది మీరు చెప్పింది వాస్తవం. అన్ని వ్యవస్థల మీద ఉన్నట్టే మా డాక్యుమెంట్ రైటర్ల మీద వ్యవస్థ మీద కూడా ఈ ఆరోపణలు ఉన్నాయి. అందుకే మేము కోరుతున్నది ఏంటంటే 2001లో ఎప్పుడైతే డాక్యుమెంట్ రైటర్ లైసెన్స్ రద్దు చేశారో చేసిన తర్వాత గతంలో అయితే డాక్యుమెంట్కి ఎంత ఫీజు అని ఉండేది. మేము కోరుతున్నది కూడా అదే. అటువంటి ఆరోపణలు మేము కోల్పోవాలంటే ఈ మధ్యలో ఈ రియల్ ఎస్టేట్ రంగం కొంచెం విపులంగా పెరగటం, దీని మీద ఆధారపడి కమిషన్ ఏజెంట్లు కానీ దళారులు కానీ పెరగటం జరిగింది. అవగాహన లేని వ్యక్తుల వల్ల ఏమవుతుందంటే మా డాక్యుమెంట్ వ్యవస్థ మీద కూడా ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఆ ఆరోపణలు పోవాలంటే మేము కోరుతున్నది ఏంటంటే డాక్యుమెంట్ రైటర్ లైసెన్సులు ఇప్పించండి. ఇప్పించిన తర్వాత డాక్యుమెంట్కి మీరు 1000 రూపాయలు ఇస్తారో 500 పెడతారో అది డిపార్ట్మెంట్ల వైజ్గా శాఖాపరంగా నిర్ణయం తీసుకుని ఆ ఫీజు పెట్టినట్టయితే మేము కూడా పబ్లిక్ని ఎవరిని అది దాని మించి అడగడానికి లేదు. మేము అటు పబ్లిక్కి బాధ్యులు ఏమంటాం. ఈ డాక్యుమెంట్ విషయంలో కూడా చాలా పూర్తి బాధ్యత మా మీద ఆధారపడుతుంది ఎప్పుడైతే లైసెన్స్ అయితే ఉన్నదో. కాబట్టి ఆర్ఎస్కే కేంద్రాలకి ప్రైవేటీకరణ 40-50 కోట్లు పెట్టి కార్పొరేట్ సంస్థలకు ఇచ్చే బదులు అవి డాక్యుమెంట్ రైట్లకు ఇచ్చినట్టంటే ప్రభుత్వం మీద ఎటువంటి భారం ఉండదు. కాబట్టి మేము చేరుతున్నది ఏంటంటే ఆర్టీ లైసెన్స్ ఇచ్చినట్లయితే మీరు అన్నటువంటి అవినీతి ఆరోపణలు తొలగిపోవడానికి అవకాశం ఉంది. అది ఎప్పుడైతే లేదో ఒకళ్ళు ఎవరు ఏ ఫీజు ఇస్తున్నారు ఏం తీసుకుంటున్నారనే కోణంలో ఇవన్నీ కూడా మా మీద ఆరోపణలు జరగడానికి కొంత అవకాశం కలుగుతుంది. కాబట్టి మేము ముందుగా మొదటగా కోరుతున్నది ఏంటంటే మాకు డాక్యుమెంట్ రైటర్లకు ఉపాధి కలగాలి, భరోసా కలగాలి. అంటే అలాగే మా మీద ఉన్నటువంటి ఈ అవినీతి ఆరోపణలు కానివ్వండి ఇవి కానీ పోవాలి అంటే ప్రభుత్వం లైసెన్సులు కల్పించి ఆ డాక్యుమెంట్లకి మీరు ఎంత ఫీజు తీసుకోవాలని నిర్ణయించినప్పుడు దాని మించి తీసుకునే అవకాశం మాకు ఎవరికీ ఉండదు. తర్వాత ఏంటంటే ఆర్ఎస్కే అనేది కూడా ఒకవేళ ప్రభుత్వం కంపల్సరీ అనేది ప్యారలల్గా ఉండాలి. ఏదైనా సరే ఏ అవసరమైనా సరే ప్యారలల్గా ఉన్నప్పుడే అక్కడ అన్యాయం ఉంది. నేను ఇక్కడ ఒక రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఒక డాక్యుమెంట్ రైటరే ఉన్నాడు అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? నేను చెప్పినట్టే నడుస్తుంది. 10 మంది లేఖర్లు ఉంటే నీకు నచ్చిన చోటు చేయించుకుంటారు. అదే అవకాశం ప్రతి ఆఫీస్ దగ్గర ఉంది. ఏ డాక్యుమెంట్ రైటర్ దగ్గర ఇంత అని ఇతనే చేయాలని ఎక్కడా లేదు. వాళ్ళు ఎవరి దగ్గర తెచ్చి దాన్ని నేర్చుకుంటారు. ఈ నేపథ్యంలోనే లైసెన్స్ తీసేసింది అని అనుకోవచ్చా? లైసెన్స్ విధానం తొలగించింది. లైసెన్స్ విధానం ఎందుకు తొలగించారనేది ప్రభుత్వానికి తెలియాలి. ఎందుకంటే అప్పట్లో డాక్యుమెంట్ రైటర్లు వేస్తే పద్ధతిగా ఉండేది, బాధ్యతగా ఉండేది. కానీ అందరూ రాసుకోవచ్చని అని అన్నారు. కానీ అప్పుడు కూడా లైసెన్సులు ఇచ్చినప్పటికీ కూడా RR 200 కంటే కూడా ప్రభుత్వం ప్రజలకు ఎవరికైనా సరే సొంతంగా రాసుకోవచ్చని ఒక అమలు అప్పట్లోనే కూడా ఉంది. 1970లో ఈ లైసెన్స్ వ్యవస్థను గుర్తించే ప్రభుత్వం వారు ఇప్పుడు ప్రవేశపెట్టారు. పూర్వం నుంచి డాక్యుమెంట్ రైటర్ వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా అది 2000 దశకంలో రద్దు చేయడం జరిగింది. అది మరి ప్రైవేటు సంస్థలకి వాటికి కొంత లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో ఇవి అన్నీ ఎలా జరిగాయేమని మా అందరి భావన. కానీ ప్రభుత్వం అది తప్పది. ఇది ఎందుకంటే ఇది 4-5 రోజులు ప్రభుత్వంతో ప్రజలతోటి అనుబంధమైనటువంటి ఈ వ్యవస్థని మీరు ఇలా ప్రైవేటీకరణ చేయడం అనేది సరే కాదు. మేము కూడా కోరేది ఏంటంటే ఆ డాక్యుమెంట్ రైటర్ వ్యవస్థను తీసివేయద్దు, రోడ్డుని ఉపాధిని పడవేయద్దు, మరింత నిరుద్యోగ సమస్యను పెంచవద్దు. భవిష్యత్తులో మీరు లైసెన్సులు ఇచ్చి దానికి ఫీజులు చెల్లించినట్లయితే అటు గవర్నమెంట్ ఆదాయం ఇటు నిరుద్యోగం కూడా సమస్య పోతుంది. ఇవి మేము కోరుతున్నాం. ఇది పరిస్థితి. పబ్లిక్ని ఎవరిని కూడా ఎక్కడ ఆపడం జరగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మీద ఈ దస్తావేజు లేఖర్ల సంఘానికి సంబంధించి లక్షలాది మంది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రోడ్డున పడే అవకాశం ఉంది. దీనికి అనుబంధంగా పనిచేసే మరికొంతమంది అయితే పని లేని పరిస్థితిలో కూడా వారు రోడ్డున పడే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొక విధంగా అంటే రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా దానికి ఖచ్చితంగా దస్తావేజు లేఖలకు సంబంధించి వాళ్ళని భాగస్వామ్యాలు చేయాలని కూడా వారి ప్రధాన డిమాండ్గా కనిపిస్తుంది. ముఖ్యంగా 396 జీవో రద్దు చేయడం ద్వారా తమ ఉపాధిని దెబ్బతీయలేని ప్రభుత్వంగా ఇది గుర్తింపు పొందుతుంది. ఆ అభిమానం కూడా మాకుంటుందని కూడా చెప్తున్నారు. QTV మీడియా నుంచి సుధీర్.